ఈరోజు అయితే మా ఇంట్లో మెంతులు పులుసు అండి. ముందు ఆయిల్ వేసుకుని మెంతులు వేసుకోవాలి. మెంతులు అయితే బాగా వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కూడా ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి. పక్కన చింతపండు నానబెట్టుకున్నాండి. నిమ్మకాయ సైజు అంతా అయితే సరిపోతుంది. మా సైడ్ గోదావరికి అయితే కూరగాయలు ఏమీ లేకపోతే ఇంటి ఉల్లిపాయలు ఉంటే చాలు. మెంతులు పులుసు అన్నది తీసుకుంటాం ఎక్కువగా. ఇది వేడి చేసిన వాళ్ళకి కూడా సలవ చేస్తుందండి, చాలా మంచిది కర్రీ అయితే. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం ఎక్కువ వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇంకే ఉడకబెట్టుకోవాలి దగ్గరికి వచ్చేదాకా. ఇప్పుడు పులుపు వేసేసుకోవాలండి. ఇందులో కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. మెంతుల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. ఓకేనండి, మన వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.